తాడేపల్లిలో ఇవాళ వేకువజామున వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఏంటి దీని వెనక కథ? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా తన పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ భూమిని ఇచ్చేసింది. ఇందుకోసం జీవోలను కూడా రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని జిల్లాల్లో ఎకరం నుంచి 2 ఎకరాల మధ్య పార్టీకి స్థలాలు ఇచ్చుకున్నారు. ఇందుకోసం పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి. అందులో భాగంగానే విజయవాడలో తాడేపల్లి దగ్గర సీతానగరంలో 2 ఎకరాలు ప్రభుత్వ భూమిని పార్టీ కార్యాలయం కోసం ఇచ్చుకున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అక్కడ ఆ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కూడా అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ కట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వేకువజామున సిఆర్డీఏ అధికారులు ఆ భవనాన్ని కూల్చేశారు. స్క్రీన్ మీద కూడా మీరు వీడియో చూడవచ్చు. దీని మీద సహజంగానే సాక్షి అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఏపీలో విధ్వంస పాలన మొదలైందని, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆఫీసును కూల్చివేశారని, బుల్డోజర్లతోటి 2 గంటల్లో విధ్వంసం చేశారని, తెల్లవారక ముందే సిఆర్డీఏ ఆదేశాలని మున్సిపల్ అధికారులు అమలు చేశారని, గేట్లు మూసేసి మరి పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేశారని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నిన్న శుక్రవారం నాడు సిఆర్డీఏ అధికారులు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చారట దీని మీద, ఇట్లా కూల్చివేతకి. అది తెలుసుకున్నటువంటి వైసీపీ వారు ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. ఇట్లా మా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడానికి ప్రొసీడింగ్స్ ఇస్తోంది సిఆర్డీఏ అని. దాని మీద కోర్టు ఏం చెప్పిందంటే నిబంధనల ప్రకారమే మీరు ముందుకెళ్ళండి అని సిఆర్డీఏకి ఆదేశించింది. ఆ తర్వాత ఇది జరిగింది. అంటే నిబంధనల ప్రకారమే మేము కూల్చేస్తున్నాం అని సిఆర్డీఏ చెప్తోందన్నమాట. సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది ఇది. ఇది కూల్చివేయడానికి కారణాలు ఏమిటి అనేది మనకు స్పష్టంగా తెలియదు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఈ విధంగా ప్రభుత్వ భూమిని తీసుకొని వైఎస్ఆర్సీపీ అక్కడ భవన నిర్మాణం చేసుకుంటోంది, అది అక్రమం అనే ఉద్దేశంతో కూల్చేశారా? లేకపోతే అక్కడ భవన నిర్మాణం నిబంధనల ప్రకారం జరగడం లేదు, దాని ప్లాన్ అప్రూవల్ లేదు, అప్రూవల్ లేకుండానే వీళ్ళు కట్టుకుంటున్నారు అనే కారణంతో కూల్చేశారా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక పార్టీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాలు అనే విషయానికి వస్తే గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం నుంచి భూమి తీసుకొని వాళ్ళు పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, మంగళగిరిలో కట్టుకున్నారు. అలాగే బయట కూడా 2-3 జిల్లాల్లో ఆ విధంగా ఇచ్చుకున్నారు అని గతంలో వార్తలు వచ్చినాయి. అక్కడ పార్టీ నిర్మాణాలు జరిగినాయో లేదో తెలియదు కానీ. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో చాలా కీలకమైనటువంటి ప్లేసుల్లో ఉన్నటువంటి భూమిని తన పార్టీకి ఇచ్చుకున్నారు ఆయన ప్రతి చోట. అది కూడా ఏదో 5 సెంట్లు 10 సెంట్లు కాదు, 2 ఎకరాలు లేకపోతే కనీసం 1 ఎకరం. ఆ విధంగా సీతానగరంలో 2 ఎకరాలు అనుకున్నాం. తాజాగా ఇంకొక వార్త వచ్చింది. అదేమిటంటే విశాఖపట్నంలో ఎండాడలో 2 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే జీవో ప్రకారం జీవో ఇచ్చుకున్నారు వాళ్ళు. ఆ జీవోలో ఏమనుంది, ఏడాదికి ఎకరానికి 1000 రూపాయలు అట లీజు. ఆ విధంగానే మొత్తం రాష్ట్రం అంతా తీసుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి పార్టీ కార్యాలయం కట్టారు. మీరు ఫోటో కూడా చూడొచ్చు. ఇక్కడ ఎంత భారీ ఎత్తున ఉందో, ఒక ప్యాలెస్ లాగా ఉంది అది కూడా. అదేవిధంగా అనకాపల్లిలో కూడా 1.5 ఎకరం భూమిలో కట్టుకున్నారు, అది కూడా ప్రభుత్వ భూమి. సో ఈ విధంగా ప్యాలెస్లు కట్టుకుంటున్నారు అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి, ఆయనకి ఇబ్బంది లేదు కాబట్టి డబ్బుకి భారీ ఎత్తున కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అయితే అందుకోసం ప్రభుత్వ స్థలాలను ఎందుకు తీసుకున్నాడు ఆయన? అధికారం చేతిలో ఉంది కాబట్టి తీసుకున్నాడు. అంత డబ్బున్న వ్యక్తి మరి ఈనాడు రామోజీరావు గారి లాగా తన ఈనాడు పేపర్ కోసం ప్రతి జిల్లాలో ఆయన స్థలం కొనుక్కొని భవనాలు కట్టుకున్నాడు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత డబ్బుండి కూడా ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ప్రభుత్వ స్థలాలు తీసేసుకోవచ్చు మనం అని తీసేసుకున్నాడు, అందులో కట్టాడు. ఇప్పుడు వాటన్నిటికీ సమస్యలు వస్తున్నాయి. విశాఖపట్నంలో అనకాపల్లిలో కూడా నిన్న కూడా దాని అప్రూవల్స్ కోసమని ప్రయత్నించారట లాస్ట్ మినిట్లో. అంటే మొన్నటి వరకు మనమే అధికారంలో ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం, నెక్స్ట్ 5 years కూడా మనమే ఉంటాం, అందువల్ల మనకేం ఇబ్బంది లేదని బహుశా నిర్లక్ష్యంగా అప్రూవల్స్ కూడా తీసుకోవాలా భవన నిర్మాణానికి అక్కడ విశాఖపట్నం అలాగే అనకాపల్లి. దాని ఫలితం ఏంటంటే నిన్న తెలిసింది ఈ విధంగా వీళ్ళు లాగిన్ అయ్యి అప్రూవల్స్ తీసుకుంటున్నారు, కింది స్థాయి అధికారులు మేనేజ్ చేసి అని. వెంటనే పైనుంచి ఆదేశాలు వెళ్ళని ఆపేశారనుకోండి అక్కడ. బహుశా అదేవిధంగా సీతానగరంలో కూడా జరిగి ఉంటుంది విజయవాడలో. అందువల్ల అది అక్రమం అని చెప్పి దాన్ని వెంటనే కూల్చేశారు. సో న్యాచురల్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది రెడ్ బుక్, ఇది పగా ప్రతీకారం అని ఆరోపిస్తున్నారు. ఇది పగా ప్రతీకారమా, నిజంగా వైఎస్ఆర్సీపీ నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా కట్టుకుందా, ఉల్లంఘించి ప్రభుత్వ భూమిని తీసుకుందా అనే విషయాన్ని ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకి చెప్పాలి, ప్రజలకు వివరించాలి. ఏ కారణం చేత దీన్ని వేకువజామున కూల్చేశారు? వేకువజామున ఎందుకు కూల్చేస్తారు? ప్రభుత్వాలు సహజంగా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా, కోర్టు నుంచి అర్జెంటుగా ఆర్డర్ తెచ్చుకోకుండా. ఈ పని గతంలో వైఎస్ఆర్సీపీ కూడా చేసింది, అందుకని ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారనేది మాట వాస్తవం. అయితే అదే టైంలో ఈ కూల్చివేత కారణం ఏంటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఉన్నది. ఏ కారణం చేత కూల్చేశారు? అది ఆ భూమి ఇవ్వటం అక్రమమా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ విధంగా తీసుకోవటం అక్రమం, అందువల్ల కూల్చేశారా? లేకపోతే ఈ భవనానికి అప్రూవల్స్ లేవా? ఎటువంటి అప్రూవల్స్ లేకుండా మందే ప్రభుత్వం, మందే అధికారం అని చెప్పి నిర్మాణం మొదలుపెట్టి కట్టేసుకుంటున్నారా? అందువల్ల కూల్చేశారా అనే విషయాన్ని కూడా ప్రజలకు వివరిస్తే అప్పుడు అది పగా ప్రతీకారం కాదు, అది చట్ట ప్రకారం కూల్చేశారు అని చెప్పి ప్రజలు భావించడానికి వీలుంటుంది. అంతేనా? టక్ టక్.